జనసేన కార్యకర్తలు పోలీసుల మీద అలాగే పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగినట్టే జరిగింది. ఎలా అంటే ఏదైతే ప్రశ్నారావాన్ని ఎనగదుర్రు అనే పోలీస్ స్టేషన్లో పెడితే జనసేన కార్యకర్తలు కొంతమంది వెళ్ళి అక్కడ చాలా ఒక వీరంగం సృష్టించడం అయితే జరిగింది. చాలా రాద్ధాంతం చేశారు. కారణం ఏంటంటే కనుక ఏం చేసినా పర్లేదు, దొమ్మి కేసులు కదా, దొమ్మి కేసులు కొట్టుకుపోతలే అనే ధీమానో, లేకపోతే మాకేంటి మా నాయకుడు డిప్యూటీ సీఎం అనే ధీమానో తెలియదు. కానీ మొత్తానికి చాలా బీభత్సమైతే సృష్టించారు పోలీస్ స్టేషన్ దగ్గర. వ్యాఖ్యలకు ప్రస్తుతం కూటమి సర్కార్ చేస్తున్న ఈ అరెస్టుల పర్వం వచ్చు డైరెక్ట్ గా స్టేషన్ లోనే భద్రత లేదు అనే అంశాన్ని మరోసారి రుజువు చేస్తూ కార్యకర్తలందరూ కూడా బరి తెగించి పోలీసులను తోసేసి, మరి ఏ కానిస్టేబుల్ ఎవరినో కాదు ఎస్ఐసిఐ స్థాయి ఆఫీసర్ని కూడా తోసేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరి అండ చూసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారు, దొమ్మి కేసులో ఇది కొట్టుకుపోతుంది అనే భావనతోటే వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు అన్నట్టుగా ప్రస్తుత దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు పోలీసుల మీద అలాగే పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగినట్టే జరిగింది. ఎలా అంటే ఏదైతే ప్రశ్నారావాన్ని ఎనగదుర్రు అనే పోలీస్ స్టేషన్లో పెడితే జనసేన కార్యకర్తలు కొంతమంది వెళ్ళి అక్కడ చాలా ఒక వీరంగం సృష్టించడం అయితే జరిగింది. చాలా రాద్ధాంతం చేశారు. కారణం ఏంటంటే కనుక ఏం చేసినా పర్లేదు, దొమ్మి కేసులు కదా, దొమ్మి కేసులు కొట్టుకుపోతలే అనే ధీమానో, లేకపోతే మాకేంటి మా నాయకుడు డిప్యూటీ సీఎం అనే ధీమానో తెలియదు. కానీ మొత్తానికి చాలా బీభత్సమైతే సృష్టించారు పోలీస్ స్టేషన్ దగ్గర. ఎలా అంటే ఫస్ట్ ఈ ప్రశ్నారావాన్ని పిఠాపురం నుంచేమో కాకినాడ నుంచేమో తర్వాత ఏదైతే కృష్ణా జిల్లా ఎనగదూరు ఉందో ఈ ఎనగదూరు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళడమే జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి మూకమ్మడిగా వాళ్ళ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అవన్నీ వీడియోలు ఉన్నాయి. ప్రతిదీ వీడియో ఉంది. నేను ఏది లేని మాట మాట్లాడట్లా, కాని మాట మాట్లాడట్లా. కాబట్టి అంటే ఆ వీడియోలన్నీ ఒక్కొక్కటి నేను పెడతాను, మీరు చూడండి.
ఎందుకంటే కనుక అంత దారుణమా అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మరి పోలీసులు ఎందుకని బొజ్జగిస్తున్నారు, బతిమాలుతున్నారు అర్థం కావట్లేదు. కానీ అంటే అధికార పక్షం కాబట్టి అలా ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఒకనొక టైంలో వాళ్ళకు కూడా సహనం నశించి లాఠీ చార్జ్ కూడా చేశారు ఒక్కొక్క చోట. కాబట్టి అంటే ఏదైతే ఎవరంటే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉన్నారో అంటే అతన్ని చంపేయాలనా లేకపోతే ఏదన్నా అతన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో అంత దారుణంగా అయితే కనుక అలాంటి ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఏర్పడేలాగా ప్రయత్నించారు అనేది నాకు అర్థం కాల. కాబట్టి అంటే ఏంటి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు వేసుకున్న స్కెచ్ ఏంటి? ఆ పోలీస్ స్టేషన్ చుట్టే తిరిగిన తర్వాత ఎక్కువ మందిగా రావడం, ఎక్కువ మంది వచ్చి ఒకేసారి మీద పడిపోయి ఒకేసారి ఆ పోలీస్ స్టేషన్ గోడలు ఉంటాయి, ప్రహరీ గోడలు, ఆ ప్రహరీ గోడలు కూడా ఎక్కి దూకి అవతలకి వెళ్ళిపోయి అంటే పోలీసులు అంతమంది ఉండగా ప్రహరీ గోడలు దూకేసి లోపలికి వెళ్ళిపోయి ఏం చేసేదామని నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఆయన అన్న మాట ఏంటంటే కనుక బూతులు తిట్టాడని, అంతేగా మీ అభియోగం. బూతులు ఏం తిట్టారంటే కనుక నాడేష్ ఏంటి కోభాష ఇలా కొన్ని పదాలు వాడాడని. అదే పదాలు నేను కొట్టం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు మించి మాట్లాడారు అని అంటాడు ఆయన. ప్రశ్నారావణ్ గారిని చెప్తున్నది ఏంటంటే నేను మాట్లాడింది ఏవైతే మీరు బూతులని అంటున్నారో అవే బూతులు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారే కదా. ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, చాలామంది చూసే ఉంటారు మీలో. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారో ఒకదాని తర్వాత ఒక వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. మొత్తం ఏదైతేనండి మొత్తం మీద టోటల్గా 35 కేసులు ఎన్నో బనాయించారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి, ఇంకో స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తిప్పుతారు అని అన్నారు. తిప్పొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తారు. ప్రజలకు ఏమీ తెలియదు అనుకోవడం పొరపాటే. ఎందుకు అతన్ని అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు, అతను మాట్లాడిన మాటలు ఏంటి, ఏమన్నాడు అసలు డిప్యూటీ సీఎం గారిని? డిప్యూటీ సీఎం గారు అన్న మాట ఏది వైఎస్ఆర్సీపీ నా కో డాష్ ఏదైతే మాట్లాడారో ఆ మాటనే ఇతను మాట్లాడాడు. ఇతను మాట్లాడితే తప్పు, ఆయన మాట్లాడితే ఒప్పు, ఇతను మాట్లాడితే తప్పు ఎలాగా అని ప్రజలు ప్రశ్నించుకుంటారు, ఆలోచించుకుంటారు, చర్చించుకుంటారు ఖచ్చితంగా. కాకపోతే ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్సా మైనస్ అనేది విజ్ఞత కలిగిన వాళ్ళు ఆల్రెడీ ఆలోచించుకోవడం మొదలుపెట్టారు ఏదేమైనప్పటికీ. కాబట్టి ఇలాంటి ప్రశ్న రావణ్ కావచ్చు, అలాగే కేవీ రెడ్డి జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కావచ్చు, 14 రోజులు రిమాండ్ విధించారు. ఒక్క మాట కోసం 14 రోజులు రిమాండ్ విధించారు. ఇంకా అంటే ఇది ఎక్కడితో ఆగుతుందా అంటే స్టేషన్ పోలీసులు తీసుకెళ్తామంటే వాహనంలో పోలీసులు అందరూ ఉండగానే గుడ్లతోటి పోలీసు వాహనం మీద దాడి చేయడం మరి ఎందుకని? అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది అంటే అసలు భయం అనేదే లేదా, లేకపోతే ఏంటో నాకు అర్థం కాల. అంటే అధికారం ఉందా నాకు అర్థం కాల. కాబట్టి ఈ రకంగా అయితే జరుగుతుంది ప్రతి చోట కూడా. మరీ దారుణం. ఆ ఎనగదూరు పోలీస్ స్టేషన్ దగ్గర అయితే కనుక చాలా దారుణం అనమాట. ఇంకా ప్రహరీ గోడలు దూకేసి అవతలకి వెళ్ళిపోయి పరుగులు ఎక్కేసి అంటే ఏంటి అసలు ఏం చేసేదామని? ఒకవేళ ఫర్ సపోజ్ పోలీసులు ఈవేళ కంట్రోల్ చేయలేకపోయారు అని అనుకుందాం. పోలీసులు చాలా మంది కంట్రోల్ చేశారు, అయినా ప్రహరీ గోడలు దూకేసి అవతలకి వెళ్ళిపోయారు. ఒకవేళ దూకేసి వెళ్ళిపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు అని అనుకున్నాం. ఏం చేద్దామని ఉద్దేశం? చంపేదామనా? ఇప్పుడు చంపేదామని అన్న దాని ఉద్దేశం బయట మాట్లాడుతున్నారు కొంతమంది నేతలు. ఆ పోలీసులతో మాట్లాడుతున్నాం, ఆ సంభాషణ ఆ వీడియో విన్నాను నేను. ఏంటంటే ఒక్కసారి చూడనివ్వండి అందగాడిని, ఒకసారి చూసి వచ్చేస్తాం. మీరు కూడా అలాంటి అలాగా, మమ్మల్ని అలాంటి అలాగా ఒక అధికారం ఉందనే ఏమనాలి ఆ మాట నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ మాట్లాడే విధానం చూస్తుంటే కనుక, వాళ్ళ చేసే విధానం చూస్తుంటే కనుక ఇలాగా ఎవరు చేసినా సరే, ఎవరు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ముమ్మాటికి తప్పే. లా అండ్ ఆర్డర్ని ధిక్కరించడం. ఒక ఎస్ఐ గారి కాలు ఆ బ్యారికేడ్ ఏదైతే ఉందో ఆ బ్యారికేడ్ కింద పడిపోయిందండి. కాలు పడిపోయాడు, ఆయన కాలు నలిగిపోతుంది. ఒరే బాబు ఎస్ఐ గారు బాబు ఆగండి ఆగరా, మీదకి పోతున్నారు, ఇంకా తాళ్ళు కట్టి ఆపుతుంటే అవుతుందా? తర్వాత బ్యారికేడ్లు దోసుకుంటూ పోలీస్ సిబ్బందిని గెంటేస్తూ వాళ్ళు కింద పడేసుకుని ఏంటో. కాబట్టి మరి ఎందుకనే నాకు అర్థం కాల. కాబట్టి అంటే సరే ఇంకా ఇలా అయితే జరుగుతుందిలేండి. ఇంకా చూస్తున్నాం, మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియండి. వీడియోలు వరుస పెట్టి పెడతాంట, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలు అంటే ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసి పెట్టిన జైలు దగ్గర ఎలాంటి ఉద్రిక్తత జరిగిందనేది మీకు తెలియాలా. మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలంటే కనుక ఏంటంటే రాష్ట్రం మొత్తం వాస్తవాలు ఏంటో తెలియాలి. మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.